ఒకానొక సందర్భంలో ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. ఈ భాగవతాన్ని నువ్వు కాని అంకితం ఇస్తే లక్షలు ఇస్తారు, కోట్లు ఇస్తారు, నీకు అర్ధరాజ్యాలు ఇస్తారు, సన్మానాలు చేస్తారు, సత్కారాలు చేస్తారు, రాజులు వెంటబడ్డారు భాగవతం అంకితం ఇమ్మని. ఒకానొక సమయంలో పోతన గారు రాత్రి పలహారం చేసి పడుకుందామని వెడుతుంటే ఇంట్లో ఎక్కడో గజ్జెల చప్పుడు వినపడింది. నేను ఒక చోట వ్యాఖ్యానంలో చూశాను. ఏమిటి, ఆ రోజుల్లో మనకిలా కరెంట్ అది లేదు కదా, ఎక్కడో ఒక తైల దీపం వెలుగుతుండేది. ఏమిటి చీకట్లో ఎక్కడో చప్పుడు వినపడుతోందని చూశారు పోతన గారు. బహుశః అటువంటి దర్శనాన్ని పొందినటువంటి వ్యక్తి వేరొకడు లేడు. పోతన గారు పొందిన దర్శనం ఏమిటో తెలుసా అండి? ఏడుస్తూ కనపడింది సరస్వతి. వెంటనే లేచి కూర్చుని నమస్కరించి అన్నారు, కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ ఎల యక్షదో కైఠబరాజు మర్దనుడి గదిలి కోడలా ఓ మదంబ, నిన్నకటి కున్కునిపోయి అల కర్ణాట కిరాత కీచకులకి అమ్మను త్రిశుద్ధిగా నమ్ము భారతి.